హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. ఉదయం లెగ్గానే ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు కదండి చాలామంది. అలా ఆలోచించే వాళ్ళందరికీ ఇన్స్టెంట్గా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే ఈరోజు చూపించబోతున్నానండి. ఇన్స్టెంట్ చట్నీతో పాటు చేసుకుందాం. మొత్తం అన్నీ కూడా 15-20 మినిట్స్లో చేసుకోవచ్చు. సింపుల్గా ఎలా చేసుకోవాలో క్విక్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి 1 కప్పు వరకు సూజీ రవ్వ, అదే అండి ఉప్మా నాకు అంటారు కదా, దాన్ని 1 కప్పు వరకు పెరుగు, 1/2 కప్ వరకు వాటర్ని వేసుకొని ఒకసారి బాగా లమ్స్ అవి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని 15-20 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. ఇలా చేయడం వల్ల నూక అనేది బాగా 15 మినిట్స్లోనే నానిపోయి ఉబ్బి ఇలా రెడీ అవుతుందండి. ఇది ఇలా రెడీ అయ్యేలోగా చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, కొన్ని వెల్లుల్లి రెమ్మలు, మీ కారానికి తగ్గ ఎండుమిరపకాయలు, నేనైతే 3 ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. ఇవన్నీ బాగా తాలింపుని బాగా వేగించుకొని దీంట్లోకి పెద్ద టమాటాలని రెండింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని బాగా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై చేసుకుని మెత్తగా మగ్గడం కోసం అని చెప్పి నేను మూత పెట్టుకుంటూ కుక్ చేసుకున్నాను. మూత పెట్టుకొని ఎవ్రీ 2-3 మినిట్స్కి మూత ఓపెన్ చేసి మళ్ళీ కలుపుకుంటూ బాగా ముక్కలు మెత్తపడి మ్యాషీగా అయ్యేంత వరకు ఇదే ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. మధ్యలోనే దీంట్లోకి కొంచెం పసుపు, రుచికి సరిపడేంత ఉప్పు, అంటే చట్నీకి సరిపడేంత ఉప్పు ఇక్కడే యాడ్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకొని పూర్తిగా డ్రైగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని దీన్ని స్టవ్ పైన దించేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోగా మన బ్యాటర్ అనేది ఎలా రెడీ అయిందో చూద్దాం. చూసారు కదా, దగ్గరకు అయిపోయి ఇలా రెడీ అయింది కదండి. ఈసారి బ్లెండర్ని కానీ ఒక మిక్సీ జార్ని కానీ తీసుకొని ఈ రెడీ చేసుకున్న మిక్చర్ని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రుచికి సరిపడేంత ఉప్పు, అంటే మన దోశలు వేసుకోవడానికి ఆర్ దిబ్బరొట్టి వేసుకోవడానికి సరిపడేంత ఉప్పుని దీంట్లో వేసుకొని మిక్సీని ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ 1 మినిట్ పాటు రన్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మిక్చర్ని మొత్తం అంతా అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈసారి దీంట్లోకి మరింత టేస్టీగా ఉండడం కోసం కొంచెం ఉల్లి తరుగు, కొంచెం పచ్చిమిరప తరుగు, కొంచెం కొత్తిమీర తరుగు, కొంచెం కరివేపాకు వేసుకుంటే చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా అండి. తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, పిల్లలు కూడా నచ్చుతుంది. ఇలా మొత్తం అన్నీ 1-2 సార్లు బాగా కలిసేలాగా కలిపేసుకోండి. కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక లోతుగా ఉన్న పెనాన్ని కానీ లేదంటే చక్కగా మనం తాలింపు వేస్తాం కదా ఆ గిన్నెని కానీ పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, కొన్ని నువ్వుపప్పు, అదే అండి నువ్వుల పప్పు ఉంటుంది కదా, సెసమీ సీడ్స్, ఇవి కూడా వేసుకొని ఒక్కసారి బాగా ఆయిల్ని వేడెక్కనివ్వండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే 2 గరిటెల వరకు బ్యాటర్ని దీంట్లో వేసుకొని మూత పెట్టేసుకోండి. నేనైతే నువ్వుల నూనె యూజ్ చేస్తానండి, అందుకే ఇలా పొంగొచ్చింది మొత్తం అంతా నురగలాగా. ఈసారి ఇది కుక్ అయ్యేలోగా మన చట్నీని కూడా బ్లెండర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆల్రెడీ ఉప్పు అన్నీ వేసేసాం కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని ఓ పక్కన పెట్టేసుకోండి. చట్నీ ఎలా చేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుందో నెక్స్ట్ చూపిస్తాను, చూసేయండి. చూసారు కదా, మూత ఓపెన్ చేసి చూడంగానే చుట్టూ అంతా ఇలాగా కలర్ చేంజ్ అయింది కదండి, అంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. వేరే సైడ్కి టర్న్ చేసుకోండి. 2 పక్కల ఇలాంటి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ కూడా ఎక్కువ ఏమీ అబ్జర్వ్ చేసుకోదండి, దీంట్లోనే ఆయిల్ మొత్తం అంతా ఉండిపోతుంది. కరెక్ట్గా బ్యాటర్ని రెడీ చేసుకుంటే ఇలా రెడీ అవుతాయండి. ఆల్రెడీ ఒక 1/2 స్పూన్ ఆయిల్ ఉండిపోతుంది, ఇంకో 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లోని నెక్స్ట్ దోశను కూడా వేసేసుకోండి. చూసారు కదా, సింపుల్గా ఇలా వేసుకుంటే టేస్టీగా 10-15 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుందండి. మీ ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. చట్నీని మరింత టేస్టీగా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను, చూసేయండి. ఇలా మొత్తం అన్నీ ఇలాగే చేసుకొని రెడీ చేసుకోండి. కలర్ కూడా క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో కదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. రెడీ చేసుకున్న చట్నీని ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని ఈసారి దీంట్లోకి పచ్చిమిరపకాయ తరుగు, ఉల్లి తరుగును కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకొని ఈ దోశలతోని ఈ చట్నీని సర్వ్ చేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇన్స్టెంట్గా 10-15 నిమిషాల్లో కూడా సింపుల్గా చేసేయచ్చు. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది, మీ ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా, ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్.